శ్రీదేవి డ్రామా కంపెనీ దోస్తి స్పెషల్ లో ఇప్పుడు మరో దోస్త్ ఎంట్రీ. ఈసారి వచ్చే దోస్తు కొంచెం స్పెషల్ దోస్తు. మా తర్వాత కదా మావాడుతో. మీ వాడు సూపర్ స్పెషల్. చిన్నప్పటి నుంచి ఏళ్ళు నడిచేనైనా 7 ఏళ్లే, మీది 30 ఏళ్ళు. ఒక క్యూట్ దోస్త్ ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నాడు. ఆయన ఎమోషన్స్ ని క్యూట్ గా డిస్ప్లే చేద్దాం అనుకుంటాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరుని పట్టించుకోవే చిన్ని. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. నేనంటే ఏదో సాంగ్ వచ్చింది, లిరిక్ మ్యాచ్ అయిందని ఇలా అన్నాను. నువ్వు నన్ను కూడా వదిలేసి. ఇంతకీ ఎస్ ఎవరి కోసం వచ్చారు? మీ పేరు ఫస్ట్లీ? హాయ్, నా పేరు ప్రీతమన్న. ప్రీతమన్న. యా, ప్రీతమన్న. ప్రీతం అన్న నాకు సెపరేట్ నాకేసావా? ఓకే. సో ప్రీతం, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ అన్న. అండ్ ఈ రోజు ఎవరి కోసం వచ్చారు? మీ ఫ్రెండ్ ఎవరు? ఇక్కడ వచ్చాను నేను. అనుకున్నా నువ్వు సూట్ వేసినప్పుడే అనుకున్నా. ఎస్, వర్ష కదా? ఇంకా ఉన్నారన్న అక్కడ, స్పెషల్ గా ఉన్నారు అక్కడ. పుష్పాంజలి కాదా? సారీ, మాట్లాడలే. సారీ, మీరు అంకుల్తో చాటింగా మీరు కానీ. హాయ్ కావ్య గారు. హాయ్. మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ. పర్మిషన్ ఇస్తే ఒక 2 minutes మీతో మాట్లాడాలి. తప్పకుండా. రండి. సెట్ అయిపోవే, జల్ది సెట్ అయిపోవే. కళ్ళు లొట్టి పక్కన కార పూస లెక్క మన జోడి మస్తుంటదే. మీ గురించి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ చిన్నప్పటి విషయాలు చెప్పండి. మీరు స్కూల్ టైంలో మొత్తం స్కూల్లో చదువుకున్నారు మన ఫిలిం నగర్ లో. అవును, మీకెలా తెలుసు? లాస్ట్ బెంచ్ లో లవ్ సింబల్ అవును, నేనేసింది అది. ఓహో, మీరు ఫ్లో లో ఉన్నట్టున్నారు. మీరు మాట్లాడుకోండి అయితే. అండ్ మీరు గంగోత్రి సినిమాలో షూటింగ్ లో బిజీ ఉన్నప్పుడు అసలుకి స్కూల్ కే వెళ్లేవాళ్ళు కాదు. కానీ మీ మదర్ మాత్రం స్కూల్ కి వెళ్ళి మీ బుక్స్ తీసుకొని వచ్చి షూటింగ్ లో హోంవర్క్ కంప్లీట్ చేయించారు మీది. అవును, మీ డైలాగ్ అదే. అవును, నేను నమ్మలేకపోతున్నాను. వావ్. అంటే ఇది కూడా ఎలా తెలుసని? మీ ఫేవరెట్ కలర్ ఎవరికైనా తెలుసా? ఇక్కడ ఎవరికైనా? హలో, మాకెందుకు తెలియదు, చెప్పు. ఆరెంజ్, ఎల్లో, రెడ్, వైట్. అవును అవును. నువ్వు ఉండవమ్మా, ఆయన చెప్పడం అవసరం. అవును అంటారు. ఆగు కొంచెం. అన్నీ ఉన్నాయి మేడం కి, అన్ని ఫేవరెట్ కలర్స్. అండ్ మీరు స్కూల్లో కూడా ప్రతి డాన్స్ కాంపిటీషన్ ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. మీరు చెప్పండి. అవును, వెనకాల ఉండేది మొత్తం ఎంకరేజ్మెంట్ నేనే. అది కూడా చెప్పు. ఒక్కదానికి కూడా ప్రైజ్ రాలేదు, అన్నిట్లో పార్టిసిపేట్ చేసి. అది కూడా చెప్పు. అది తప్పు, అందుకే చెప్పలేదని. అవును అందాం అనుకున్నా నేను కూడా. ఇంకేం లేవా క్వశ్చన్స్? అంతేనా? ఒక స్పెషల్ ఉందన్న. ఓ, నువ్వు ప్రిపేర్ అయ్యావు. ఓకే. ప్రదీప్ గారు, మీ జాకెట్ లో పెడదాం రోజ్. చెవులో పెట్టమ్మా. ఏ ప్రదీప్, నువ్వే కదా ఆయన పిలుచుకొచ్చింది ఇందాక. అవును. ఒక డాన్స్ సాంగ్. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. రాగానే చేయి పట్టుకుని డాన్స్ చేసాడు బ్రో. నువ్వు కనీసం చెయ్యి కూడా పట్టుకోలే డాన్స్ చేయడానికి. అలా చేయి పట్టుకునేలా ఉంటే ఈ పాటికి పెళ్లి అయిపోయేది ఆయనకి. ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. ఆయన రోజా పువ్వు తీసి ఆయన మోకాలు పెట్టి ఆయన డాన్స్ చేస్తే నా పెళ్ళి ఆడి నుంచి వచ్చిందమ్మా ఇందులో. అంటే నువ్వు కూడా అంత ఫాస్ట్ గా ఉండుంటే బాగుండేది అని. ఒక్క పువ్వు ఇస్తేనే డాన్స్ చేస్తారు కదా. మల్లె పూలకి ఇవన్నీ మొలవరా? ఒక్క పువ్వుకే యాక్సెప్ట్ అంటే నేను కూడా ప్రపోజ్ చేయొచ్చా? విల్ యు మ్యారీ మీ? ఓయ్ పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. ఫర్ ద ఫస్ట్ టైం వీడు పొట్టి పిల్ల అని పాట పాడుతున్నాడు. నాకు అది రాదు. వీడు కూడా చేయి పట్టుకున్నాడు. ప్రదీప్, నువ్వు సింగిల్, నేను సింగిల్, రెడీ టు మింగిల్. జీవితాంతం సింగిల్ గానే ఉంటాడు మనోడు, నీతో మాత్రం మింగిల్ అవ్వడు.
జోక్స్ అపార్ట్, ఇక్కడ ఏమి జోక్స్ లేవు కానీ జోక్స్ అపార్ట్, బట్ వెరీ స్వీట్. చాలా బాగా మాట్లాడావు, చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసావు. దీన్ని బట్టి అర్థమవుతుంది హౌ బిగ్ ఫ్యాన్ యు ఆర్. థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్నారు. ఇన్ఫాక్ట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ యూ హూ సపోర్ట్ మీ చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చి. ఐ హోప్ you don't get bored of me anytime and I'll keep continuing doing these films that I do. బాధపడదు ప్రదీప్, ఏడొద్దు ప్లీజ్ ప్లీజ్. అందుకే కళ్ళజోడు పెట్టినా ఆగండి. అయిపోయిందమ్మా. ఓకే. ముందు సింగపూర్ ఎప్పుడు వెళ్తారు కనుకో ఫస్ట్. ఏంటి సింగపూర్ నుంచి వచ్చావా? పట్టుకో. హ్యాపీ జర్నీ చెప్పి హ్యాపీ జర్నీ. ఫ్లైట్ టైం అవుతుంది, లేట్ అయిపోతుంది, మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతుంది. లేదు, రేపు తన ఫ్లైట్ కి వెళ్ళేది. నీకు అన్ని తెలుసు, నీకు అన్ని తెలుసు, నీకు మన తప్ప మోతాళ్ళ అందరి గురించి తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. బట్ వెళ్ళిపోకుండా ఉండి ఈ షోని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. రా 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 పక్కన కూర్చో. ఏరా నీ సబ్బు స్లో ఏంటి?